కేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు మాట్లాడడానికి నేటి భారతం సినిమా ప్రొడ్యూసర్ ప్లస్ యాక్టర్ డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు గారు ఉన్నారు. అసలు ఈ సినిమా నేపథ్యం ఏంటి, దీనికి తీయాల్సిన కారణాలు ఏమైంది, దీనికి రావాల్సిన సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ లాంటి విషయాలు ఎందుకు రాలేదు, యూట్యూబ్లోనే ఎందుకు రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది, ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి డాక్టర్ శ్రీధర్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, అసలు మీరు డాక్టర్గా చాలా బిజీగా ఉంటారు వరంగల్లో. అసలు ఈ సినిమా తీయాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది? అసలు జర్నలిజం ద్వారా ప్రశ్నించాలనే యాంగిల్ మీకు ఎట్లా తట్టింది? ముఖ్యంగా ఈ కేటీవీ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. ఇప్పుడు ఎలక్షన్ టైం ఇది. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మన ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ అని మన భారతదేశానికి గొప్ప కీర్తి ఉంది, ఖ్యాతి ఉంది. అయితే ప్రజలకు లీడర్లను చూసి, పార్టీ గుర్తులను చూసి ఓటేసేటువంటి టెండెన్సీ బాగా ఉంది ఇక్కడ. ఈ ప్రణాళిక లోపల సంక్షేమ పథకాలను చూసి, లేదా కొన్ని మతాలలో ఉండేటువంటి విభేదాలను బట్టి, వాటి అభిరుచులను బట్టి ఈ దేవుళ్ళను, దయ్యాలను, మంత్రాలను, ఇంకా ఇంత మోడర్న్ సైంటిఫిక్ యుగం లోపల కూడా, ఇంటర్నెట్ సైబర్ యుగంలో కూడా వాటిని మనం ఇంకా హైలైట్ చేసి మన ఎలక్షన్లో డామినేట్ చేస్తున్నటువంటి తరుణం లోపల మన ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది, మనం ఓటు వేసేటప్పుడు ఒక వ్యక్తిని కానీ, ఒక పార్టీ గుర్తును కానీ, పార్టీ చరిత్రను కానీ మనం చూసేదే కాకుండా మనం చూడాల్సింది ఏంటిది, వాళ్ళ పాలసీలు ఏంటి, ఆర్థిక సామాజిక విషయాల లోపల వాళ్ళ శాస్త్రీయ దృక్పథం ఎంతుంది, ఇటువంటి వాటిని ముఖ్యంగా మనము చూసి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతి ఓటరుకు. ఇప్పుడు నా మొదటి సినిమా మేరా భారత్ మహాన్ MBM 2019లో రిలీజ్ అయింది. దాంట్లో విద్యా ఆరోగ్యం మీద ప్రాథమికంగా ఫోకస్ చేయడం జరిగింది. అసలు విద్యకు సంబంధించినటువంటి ఒక పాలసీ, ప్రణాళిక అనేటువంటిది ఏ గవర్నమెంట్ దగ్గర లేదు. ఏమైనా సిలబస్లను మారుస్తాం, విధానాలను మారుస్తాం అంటారు, కానీ అసలు విద్యా విధానానికి నిర్వచనం ఏంటిది అనేటువంటిది మాత్రం ఎవరు మాట్లాడరు. లిటరసీ గురించి మాట్లాడతారు, లిటరసీ పర్సంటేజ్ పెరిగింది తగ్గిందని మాట్లాడతారు, కానీ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎంత ఉందనేది ఎవరు మాట్లాడరు. అదేవిధంగా ఆరోగ్యం గురించి వచ్చినప్పుడు కూడా ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇంకేదైనటువంటి నేషన్ వైడ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీలు కావచ్చు, ఈ పాలసీలు ఎంతవరకు ప్రయోజనాత్మకంగా ఉన్నాయి, ఎంతమందిని రీచ్ అవుతున్నాయి, వాటిని అమలు చేయడానికి ప్రైవేటు హాస్పిటల్స్ మీద ఎందుకు మనం ఆధారపడాల్సి వస్తుంది, పబ్లిక్ సెక్టారు ఎందుకు వీక్ అవుతుంది, లేదా ప్రజలకు ప్రాథమిక హక్కు అయినటువంటి విద్యా ఆరోగ్యాలను ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అంటే ఇటువంటి చర్చ లేకుండా కేవలము ఒక ఆరోగ్యశ్రీ అనో లేకుంటే ఇంకేదో భారత్ అనో ఒక పాలసీ పెట్టి ప్రజలకు ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్లు పెట్టి మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని, ట్రీట్మెంట్ కొనుక్కోవాల్సిన అవసరం ఏంటిదండి గవర్నమెంట్ ప్రాథమిక హక్కును ప్రజలకు అందించాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు మనం ఎలక్షన్ల ముందు ఈసారి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటైజ్ చేయడం, దాంట్లో ముఖ్యంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటువంటి నినాదంతో ఎంతోమంది త్యాగం చేస్తే అక్కడ పొట్టి శ్రీరాముల్లాగా నిరాహార దీక్ష చేసి మరీ సాధించినటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం అవుతుంటే, విశాఖ ఓడరేవులన్నీ ప్రైవేటు పరం అవుతుంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనను గుర్తించి దీనిపైన ఒక ప్రణాళికాబద్ధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళకే ఓటు వేయాలనేటువంటిది ఆంధ్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఒక రాష్ట్రానికి రాజధాని అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒక
మన తెలంగాణను ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఒక సెక్రటరేట్ కానీ అవసరం లేదు, ఫామ్ హౌస్లో కూర్చొని పాలన చేయొచ్చు అనేటువంటి ఒక నాయకుడికి మనం ఓట్లేసి 10 ఏళ్ళు నెత్తిలో పెట్టుకుంటే ఏమైందనేది మనకు తెలుసు. ఈరోజు ఆంధ్రాలో కూడా జరగబోయేది అదే. మనం కనుక రాజధాని లేకుండా చేస్తే ఇంట్లో నుండి పాలన చేస్తారా? ఇల్లుకు ఆఫీసుకు వ్యత్యాసం లేదా? ఇది మనం గమనించాల్సిన విషయం, ప్రశ్నించాల్సినటువంటి విషయం. ఈ ప్రశ్నను ఒక జర్నలిస్ట్, ఒక డెడికేటెడ్ జర్నలిస్ట్ చేస్తే ఆ జర్నలిస్ట్ యొక్క పరిస్థితి, తనకు ఉండేటువంటి తన వృత్తి స్వాతంత్రం అనేటువంటిది, తన పర్సనల్ లైఫ్ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఆ సప్రెషన్ ఏ విధంగా ఉన్నది, ఈ ట్రెండ్ మారాలి. రాబోయే గవర్నమెంట్ అన్నా ఇటువంటి జర్నలిస్టుల మీద దాడులు కానీ, జర్నలిస్టుల మీద ఒక బెదిరింపు ధోరణులు కానీ, వాటి స్వాతంత్రానికి భంగపరిచేటువంటి విధంగా ఏమీ జరగకుండా ప్రభుత్వాలు పాలసీల గురించి శాస్త్రీయ దృక్పథంతో మాట్లాడి ఓట్లు అడిగి గెలవాలనేటువంటిది, శాస్త్రీయ పద్ధతులలో మాత్రమే ప్రచారం చేస్తున్నటువంటి ఇప్పుడు నిలబడ్డటువంటి నాయకులందరికీ ఓట్లు వేయాలనేటువంటిది ప్రతి ఓటర్ గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఎలక్షన్ల ముందట ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. అంటే మెయిన్గా మీరు ఆ కథనం, ఆ సినిమా మొత్తం పరిశీలిస్తే జర్నలిస్ట్ పతాంజలి సమస్యల మీద ప్రశ్నించినందుకు ఎదురైనటువంటి అనుభవాలు, అంటే ఇది మీకు రియల్గా ఏమన్నా ఎక్స్పీరియన్స్ జరిగిందా? ఎవరైనా జర్నలిస్ట్ విషయంలో చూసి ఆ ఇన్స్పైర్ చేసిన స్టోరీ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలంగాణలో మనం చూసినట్టయితే ఇనీషియల్ డేస్లో తీర్మార్ మల్లన్న గారి మీద జరిగినటువంటి సపరేషన్ కానీ, రఘు మీద జరిగినటువంటి అరెస్టు, కిడ్నాప్ లాగా ఉన్నటువంటి ఆ అరెస్టు ఒక సెన్సేషన్ చేసింది. అదేవిధంగా బెంగళూరులో లంకేష్ గారి యొక్క హత్య కానీ, ఇటువంటివి మనం ఇటువంటి రోల్ ఎన్నుకోవడానికి. ఇంకోటి ఏంటంటే సమాజానికి కావాల్సినటువంటి రుగ్మతను గుర్తించడం కానీ, ఆ రుగ్మతకు ట్రీట్మెంటును సజెస్ట్ చేయడం కానీ చేయాల్సింది పాత్రికేయ రంగమే. ఇప్పుడు ఒక డాక్టర్గా నేను ఒక పేషెంట్ నా దగ్గరికి వస్తే నేను డయాగ్నోసిస్ చేస్తాను, తనకు ట్రీట్మెంట్ కూడా నేనే సజెస్ట్ చేస్తాను. ఒక్కొక్కసారి నేను ఒక్కనే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాను, లేదంటే ఒక క్లినికల్ సైకాలజిస్ట్, ఒక జనరల్ ఫిజిషియన్, ఒక న్యూరో ఫిజిషియన్, ఒక న్యూరో సర్జన్, ఈ విధంగా ఒక టీం వర్క్లో మేము చేస్తూ ఉంటాం. ఎవరి పని ఆ స్పెషాలిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను ప్రశ్నించేది మాత్రం పాత్రికేయుడే. ఇప్పుడు ఏ ఓటరు ఎటువైపు ఓటు వేయాలి, చదువు రాని ఇల్లిటరేట్ ఓటర్ కానీ, సమాజం మీద సమాజం గురించి తెలుసుకోవాల్సినటువంటి వెసులుబాటు లేని, టైం లేని, జీవన సంగ్రామంలోనే తన జీవితాన్ని బొగ్గు చేసుకునేటువంటి ఒక సగటు మనిషికి గైడెన్స్ ఇచ్చేది ఎవరు? జర్నలిస్టే. సో ఆ జర్నలిస్ట్ పాత్రను నేను ఈ సినిమాలో ప్లే చేయడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అది నేను ఆ రోల్ చేసినప్పుడు ఏదో ఇంకొక జన్మ ఎత్తి ఒక జర్నలిస్ట్ అయిన ఫీలింగ్ అట్లా కలిగింది, అనుభూతి కలిగింది. సార్, మెయిన్గా చూస్తుంటే మీరు జర్నలిస్ట్ కథనంతో తీసినటువంటి చిత్రానికి ఎదురైన సమస్యలు ఏంటి? మామూలుగా ఈ జర్నలిస్ట్ యాంగిల్ అంటే ప్రశ్నించడమే ఉంటుంది. సో మీరు సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం అంటే సెన్సార్ బోర్డు లాంటివి కానీ అవన్నీ, అంటే మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? మీరు అంటే యూట్యూబ్లో చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మెయిన్గా అంటే మీకు తలుచుకుంటే థియేటర్స్ కానీ, తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ విడుదల చేసే అవకాశం ఉంది. యూట్యూబ్నే ఎందుకు ఎంచుకున్నారు? దానికి గల కారణం ఏంటి? సార్, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో 2 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి సినిమా రంగానికి సంబంధించిన విషయం, రెండోది ఈ ప్రభుత్వము అంటే సెన్సార్ బోర్డుకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే సినిమాలు 2 రకాలు ఉంటాయి. కేవలము ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వినోదాత్మకమైనటువంటి సినిమాలు ఉంటాయి. వాటిలో ఓ పెద్ద సందేశం ఇవ్వాలని కానీ, ఒక ప్రజలకు ఏదో మేలు చేయాలని కానీ కాదు. అది ఒక కామెడీ ఓరియంటెడ్, అంటే వినోదాత్మకమైనటువంటి. ఇప్పుడు చార్లీ చాప్లిన్ తీసుకుందాం అనుకోండి, అటు సందేశము ఉంటుంది, ఇటు వినోదము ఉంటుంది. అది ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెరిమెంట్ అది. సో అంత కాకుండా మామూలుగా ఒక సినిమా గురించి చూస్తే వినోదాత్మకమైన సినిమా ఉంటుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుష్ప సినిమా తీసుకుందాం అనుకోండి, దాంట్లో ఫస్ట్ ఓపెనింగే ఒక స్కూల్లో పిల్లవాడు అడ్మిషన్ కోసం పోతే మీ తండ్రి పేరు ఏంటిదని అడుగుతాడు. సో అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే అక్కడ మొరేల్ ఏంటిది, ఒక తల్లిని హ్యూమిలియేట్ చేసే విధంగా అక్కడ సీన్ క్రియేట్ చేయబడుతుంది అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఒక వెసులుబాటు ఇచ్చింది, ఒక పిల్లగాన్ని అడ్మిషన్ తీసుకోవాలంటే ఒక పిల్లవాడు తన తల్లి పేరును కూడా తను ప్రపోజ్ చేసుకోవచ్చు, తండ్రి పేరే కంపల్షన్ కాదు. అటువంటి సుప్రీంకోర్టు ఆర్డరే ఉన్నటువంటి మన దేశం లోపల, అంటే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే ఒక పాలసీ అన్నట్టే అది. ఒక అటువంటి అంటే సుప్రీంకోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా ఒక సినిమాలో ఒక డైలాగు, దాంట్లో పర్టికులర్గా ఒక మహిళను హ్యూమిలియేట్ చేసినట్టు, అక్కడ ఆ మహిళను మోసం చేసినటువంటి విలన్ ఏదైతే ఉంటాడో తను పెద్ద హీరోయిక్గా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడము, అక్కడ కొడుకు చిన్న పిల్లవాడు, అక్కడ చిన్న పిల్లవాడు హ్యూమిలియేషన్ ఫీల్ అవ్వడాన్ని ఒక సెన్సేషన్గా క్రియేట్ చేసి ఒక సినిమాను నడపడం అనేటువంటిది, అది ఆ సినిమాకు వాళ్ళు వినోదాన్ని మాత్రమే లెక్కగా తీసుకున్నారు కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళకి సెన్సార్ ఇచ్చి ఉంటుంది. కానీ సెన్సార్ బోర్డు అది కట్ చేయాల్సినటువంటి విషయం. సో వినోదాత్మకంగా తీసిన సినిమా కాబట్టి అక్కడ సెన్సార్ బోర్డులో పెద్ద చర్చ జరగలేదు. ఇంకోటి, ఒక స్మగ్లర్ను హీరోయిక్గా చూపించడం అనేటువంటిది, వాడు చేసేటువంటి బ్లడ్ షెడ్, బాంబులు వేయడము, లారీలు ఎగరడం గాలిలో, 100 మంది 20 మంది ఒకటేసారి గాలిలో కాళ్ళు చేతులు ముక్కలైపోయి ఎగిరిపోవడము, ఇది ఏది కూడా కేవలం వినోదం కోసం తీసిన విషయమే అని సెన్సార్ ఇచ్చింది. అంటే వినోదాత్మకమైనటువంటి సినిమాని మనం వదిలేసినాం దాన్ని. ఇప్పుడు నా సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా, సమాజంలో చూసేటువంటి ప్రేక్షకులను ఆలోచింపజేసేటువంటి సినిమా. సో సెన్సార్ బోర్డు నాకు సెన్సార్ ఇవ్వకపోతే చాలా బాధ అయింది, ఎందుకంటే నేను కొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రొడక్షన్ చేశాను కాబట్టి. అయితే నాకు ఒక రకమైన సంతోషం కూడా అయింది, ఎందుకంటే ఆ సెన్సార్ బోర్డు ఆఫీసరు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది సందేశాత్మకమైన సినిమా, ఈ సందేశం ప్రజలకు పోతే ఎట్లా ఉంటుంది అనేటువంటి రియాక్షన్ కూడా ఆలోచించారు వాళ్ళు. అంటే నా ఉద్దేశం ఇక్కడ 50% నెరవేరిందని సంతోషమైంది. కానీ సెన్సార్ రాకపోతే ఇటు సినిమా థియేటర్స్కి రిలీజ్ కాదు, అటు ఓటీటీ వాళ్ళు కొనరు, ఈ టీవీ ఛానల్స్ కూడా కొనవు. సో అప్పుడు ఏమవుతుంది, యూట్యూబ్ను ఆశ్రయించడం జరిగింది. కానీ యూట్యూబ్లో కూడా దాంట్లో కూడా వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సినిమా చూసినట్టయితే దాంట్లో వాళ్ళు ఏమంటారంటే 7 minutes సినిమాని కట్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ వచ్చినప్పుడు బ్లాక్ అండ్ వైట్ చేయడం జరిగింది. సో ఇంపాక్ట్ తగ్గించాలనేటువంటిది. ఒక వ్యక్తి మీద 4 బుల్లెట్లు పడ్డప్పుడు అది హింసలాగా అనిపించింది వీళ్ళకు, సెన్సార్ బోర్డు వాళ్ళకు. ఒక బాంబు వేస్తే 20 మంది కాళ్ళు చేతులు ఇరిగి, ఒక కత్తితోటి సలార్ సినిమా లోపల ఒక బ్లడ్ షెడ్ అయ్యి ఏరులై పారుతుంటే రక్తము, అది వైలెన్స్ లాగా వాళ్ళకి అనిపించలేదు. అంటే ఇక్కడ ఒక సూది మొన ఎట్లయితే కూర్చుకుంటుందో ఒక సందేశాన్ని అంత షార్ప్గా మా రైటర్ కీర్తిశేషులు పెద్దాడమూర్తి గారు కానీ, మా డైరెక్టర్ భరత్ పారేపల్లి గారు కానీ చాలా శ్రమించి దీనికి 1.5 year తీసుకున్నాం ఇది మేము రెడీ చేయడానికి. అంత హోంవర్క్ చేసినాం మేము. సో ఆ సందేశం ప్రజలకు వెళ్ళాలనేటువంటి భావనతోనే మేము చేయడం జరిగింది. ప్రశ్నించే తత్వాన్ని ప్రజల లోపల రేకెత్తించాలనేటువంటి విషయం ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే యూట్యూబ్ వాళ్ళు కూడా మాకు చాలా రోజులు పట్టింది. ఆఖరికి సిలీ మాంగ్స్లో యూట్యూబ్లో ఇది రిలీజ్ చేయడం జరిగింది. సార్ మెయిన్గా ఈ చిత్రాన్ని మొత్తం చూస్తే తను మొత్తం సింగిల్, మీరు తప్ప ఎవరు ఉంటారు. అంటే ఈ ఏకపాత్రాభినయంతోనే ఈ సినిమా తీయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఏంటంటే సార్, ఒక సినిమా తీయాలంటే 600 కోట్లు 300 కోట్లు అనేటువంటి భాష కామన్ మ్యాన్కి అర్థమైపోయింది. ఫుల్లీ గ్రాఫిక్స్ తోటి కూడినటువంటి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమాలకు అంటే ఒక 10 సంవత్సరాలు, ఒక దశాబ్దం మొత్తం గ్రాఫిక్సే డామినేట్ చేసినాయి యాక్టర్ల కంటే ఎక్కువ. ఇప్పుడు సోకాల్డ్ మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అనేటువంటి పెద్ద స్టార్లు అయిన వాళ్ళు కూడా గ్రాఫిక్స్ మీదనే ఆధారపడి సర్వైవ్ అయినారు బేసిక్గా.
యాక్టింగ్ మీద వాటి మీద కాదు. సో అసలు ప్రేక్షకులు యాక్టింగ్ అనేది మర్చిపోయారు, డైలాగ్స్ అనేది మర్చిపోయారు, డైలాగ్లో ఉన్నటువంటి బేస్ అనేది, కంటెంట్ అనేది, సబ్జెక్ట్ అనేది మర్చిపోయారు. ఏమైనా కానీ వీళ్ళు షార్ట్స్ లాగా ఇప్పుడు ఎట్లయితే ఇంటర్నెట్లో బాగా మీడియాలో పాపులర్ అయిందో అదేవిధంగా పంచ్ డైలాగులు ఇటువంటివి బాగా డామినేట్ చేయడం, యాక్టింగ్ కంటే ఎక్కువ ఈ గ్రాఫిక్స్ డామినేట్ చేయడం, మార్ఫింగ్ బాగా డామినేట్ చేయడం వల్ల ఏమైపోయింది, సినిమా అసలు సినిమా అంటే ఏంటిది అనేది ప్రేక్షకులు మర్చిపోయి పక్కదారి పట్టడం, అది ఒక విపరీత ధోరణులకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి నేను ఒక 30 years ఒక ప్రొఫెషనల్ డాక్టర్గా, సైకియాట్రిస్ట్గా నేను పనిచేసినప్పుడు ఒక బాధ్యతగా ఒక సినిమా తీయాలని, దీంట్లో ఫస్ట్ విషయం నా దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ బడ్జెట్ లోపల ఒక సినిమా తీయాలంటే తక్కువ మంది టెక్నీషియన్స్ కానీ ఇటు యాక్టర్స్ కానీ ఉంటే అది అవుతుంది. ఇంకోటి సందేశం ఇంపార్టెంట్, కంటెంట్ ముఖ్యం, దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. ఫోకస్ అంతా యాక్టింగ్ మీద ఉండాలి, యాక్టర్ మీద కాదు, బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి గ్రాఫిక్స్ మీద కాదనేటువంటిది ప్రేక్షకుల్లో ఒక ఆలోచన రేకెత్తించాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఓకే సార్, ఏకపాత్ర అభినయంతో వరంగల్ నుంచి డాక్టర్గా పనిచేస్తున్న శ్రీధర్ రాజు గారు సినిమాను నిర్మించడం జరిగింది. దీనికి సెన్సార్ బోర్డు అడ్డంకులు అవన్నీ రావడం, తర్వాత యూట్యూబ్లోనే చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని అందరూ కూడా ఆదరించి మనవాడి సత్తా ఏంటో ఒకసారి నిరూపించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. కేటీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పు.